తెలుగువారి అతిపెద్ద పండుగైన సంక్రాంతిని పురస్కరించుకుని సొంతోళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సమయంలో సాధారణంగా ఉండే విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 16 అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే సంక్రాంతికి వెళ్లేందుకు చాలామంది ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవడంతో రెగ్యులర్ రైళ్లలో సీట్లు ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. టికెట్లు దొరక్క ఆందోళన చెందుతున్న వారికి ఈ ప్రత్యేక రైళ్ల ప్రకటన పెద్ద ఊరటనిస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం వరకు నడపబడతాయి. రైళ్లు నంబర్లు 07288 మరియు 07290 మరియు 07292 మరియు 07293 కలిగిన ఈ 4 రైళ్లు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి శ్రీకాకుళం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైళ్లు శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్ వరకు ప్రయాణిస్తాయి. దీనివల్ల హైదరాబాద్ నగరంతో పాటు వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండేవారికి కూడా తమ స్వగ్రామాలకు వెళ్లడానికి, తిరిగి రావడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను కీలకమైన స్టేషన్లలో ఆగేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుండి బయలుదేరి చర్లపల్లి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన తెలంగాణ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం మరియు చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతూ చివరకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్కు చేరుకుంటాయి. ఉభయ గోదావరి జిల్లాలు మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ స్టాపింగ్లు ఎంతో మేలు చేస్తాయి. అదేవిధంగా హైదరాబాద్లోని పశ్చిమ ప్రాంతంలో ఉండేవారి కోసం లింగంపల్లి నుంచి కూడా ప్రత్యేక సేవలు అందుబాటులోకి వచ్చాయి. రైలు నంబర్లు 07294 మరియు 07295 కలిగిన రైళ్లు లింగంపల్లిలో ప్రారంభమై బేగంపేట్, సికింద్రాబాద్, చర్లపల్లి మీదుగా ప్రయాణిస్తూ పైన పేర్కొన్న అన్ని ప్రధాన స్టేషన్ల ద్వారా శ్రీకాకుళం చేరుకుంటాయి. ఐటీ ఉద్యోగులు మరియు లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో నివసించేవారు నేరుగా అక్కడి నుంచే తమ ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం కలగడం విశేషం. పండుగ సమయాల్లో ప్రైవేట్ బస్సుల ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రయాణికులకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది. అదనపు రైళ్ల ఏర్పాటు వల్ల ప్రయాణికులు సురక్షితంగా, తక్కువ ఖర్చుతో తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవడానికి అవకాశం ఏర్పడింది. సీట్లు దొరకలేదని ఆందోళన చెందకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన ఈ 16 అదనపు రైళ్లలో ప్రయాణికులు వెంటనే తమ టికెట్లను రిజర్వ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.